హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు తెలంగాణలో జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రైమరీ కీ అనేది మనకి ఇంతకుముందే TSLPRB రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ యాడ్ చేశారు, సో ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఇది మనకు TSLPRB యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ప్రతి దానికి సంబంధించి మనకి సపరేట్ కీ అయితే రిలీజ్ చేశారు. మనకు కామన్ పేపర్ ఉంది కనుక మీరు ఏదైనా ఒక డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పీసీ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్టులకు సంబంధించినటువంటి కీ అయితే డౌన్లోడ్ చేసి చూద్దాం. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు బుక్లెట్ వైజ్గా ABCD అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అట్లా 200 క్వశ్చన్ సంబంధించినటువంటి కీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 0 ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ ఇంప్లైస్ దట్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ చూజ్ ఎనీ ఆప్షన్. అంటే ఇక్కడ 0 ఇచ్చినటువంటి దానికి సంబంధించి కూడా అందరికీ మార్క్స్ యాడ్ చేయబడతాయని చెప్పేసి అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఆర్ అక్కడ ఇచ్చినటువంటి ఏ ఆప్షన్ పెట్టినా, మీరు ఆప్షన్ పెట్టినా ఆర్ పెట్టకున్నా కూడా, అంటే నథింగ్ బట్ 0 అంటే మీరు ఎటువంటి ఆప్షన్ చూజ్ చేసుకోకుండా కూడా దానికి మార్క్ అయితే మీకు మార్క్ అయితే అలాట్ చేయబడుతుందని చెప్పేసి అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ సెట్ ఏం బేస్ చేసుకొని కనుక చూసినట్లయితే టోటల్గా మనకైతే 5 క్వశ్చన్స్కు ఆన్సర్ అయితే మార్క్స్ అయితే యాడ్ చేసినట్లయితే కనబడుతుంది. సో ఆ క్వశ్చన్స్ ఏంటనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం సెట్ ఏలో 56 క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1 2 3 4 0 అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఈ 4 ఆప్షన్స్లో ఏది పెట్టినా మీకు మార్క్స్ యాడ్ చేస్తారు, ఏది పెట్టకుండా కూడా 0 అంటే ఇక్కడ మీరు ఎటువంటి ఆప్షన్ చూజ్ చేసుకోకుండా మీకు దానికి మార్క్ యాడ్ చేస్తారనే మీనింగ్ అని చెప్పేసి యాడ్ చేస్తారనే మీనింగ్ వస్తుంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం 56 క్వశ్చన్ ఏముందనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 56 క్వశ్చన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 56 క్వశ్చన్ ఇది మిస్టేక్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఏ ప్రధాన వాయువు అని ఇస్తే ఇది మనకు కరెక్ట్ అయ్యేది. సో దీనికి సంబంధించి అందరికీ మార్క్ అయితే యాడ్ చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 68 క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ సమ్మేళనము బ్యాక్టీరియా కణంలో మొక్క కణంలో మరియు జంతు కణంలో కూడా ఉంటుందని చెప్పేసి అనే క్వశ్చన్ కూడా మిస్టేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మీరు ఏ ఆప్షన్ పెట్టినా, అంటే అక్కడ 0 ఇచ్చాడంటే సో మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా కూడా దీనికి మీకైతే మార్క్ యాడ్ చేయబడుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 76 క్వశ్చన్. ఇది కూడా మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది లేదని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో దీనికి కూడా మార్క్ అయితే యాడ్ చేశారు. సో నెక్స్ట్ 76 తర్వాత మనం సెట్ ఏలో 129 క్వశ్చన్ కూడా చూడవచ్చు. సో 129 క్వశ్చన్కి సంబంధించి కూడా మనకు మార్క్ అయితే యాడ్ చేశారు. సో 129 క్వశ్చన్ ఏముందనేది ఒకసారి చూద్దాం. మొత్తం టోటల్గా 5 మార్క్స్ అయితే యాడ్ చేసినట్టయితే కనబడుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీటికి సంబంధించి అబ్జెక్షన్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలనేది కూడా నేను చెప్తాను. సో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేయండి. అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టాలనేటువంటిది కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ 120 మనకు 129 క్వశ్చన్కు మార్క్ యాడ్ చేస్తారు. 129 యాడ్ చేసి ఇక్కడ దక్షిణ పథ అనే బిరుదు కలిగినటువంటి శాతవాహన రాజు అనేటువంటి దానికి కూడా మనకి ఇక్కడ మార్క్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇది దక్షిణ పథపతి అనేటువంటి బిరుదు కలిగిన శాతవాహన రాజు మనకు మొదటి శాతకర్ణి అయితే ఉంటుంది. కాకపోతే దీనికి యాడ్ చేశారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూడాలి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే 158 మనం ఇంతకుముందు శాతవాహనలకు సంబంధించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, దానికైతే యాడ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ 158 క్వశ్చన్ సంబంధించి కూడా మనకు సో మార్క్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అయితే 2 ఉన్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేసినవి 3 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. సో మిగతాయి కూడా మనం అయితే అబ్జెక్షన్ చేయొచ్చు. నేను మనం ఇంకొక 2 or 3 అయితే మనం మిస్టేక్ ఉన్నాయని చెప్పేసి చూడడం జరిగింది. నేను వాటికి సంబంధించిన మరొక వీడియోలో అయితే చెప్తాను. సో వాటికైతే మీరు అబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి కీ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మొత్తం టోటల్గా అయితే 5 మార్క్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. సో ఎంతమందికి అంటే ఈ 5 మార్క్స్ యాడ్ చేయడం వల్ల ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అనేది కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ మార్క్స్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు అనుకున్నారు వాళ్ళు కంపల్సరీ కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.